వరంగల్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 19 మంది పోటీ పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 90% పైగా నమోదయ్యే అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 4 గంటలకు అన్ని చోట్ల కూడా క్లోజ్ చేసి ఎవరైతే 4 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చారో వాళ్ళకి మాత్రమే అలో చేశారో, మిగిలిన చోట్ల ఎవరిని కూడా అలో చేయట్లేదు. 4 గంటల లోపు వచ్చిన వాళ్ళకి మాత్రమే పోలింగ్ బూత్ లోపలికి పంపించారు. ఆ తర్వాత గేట్లు క్లోజ్ చేసి ఎవరిని కూడా రాకుండా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ 4 గంటల వరకు కొనసాగింది. 4 గంటల లోపు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 గంటల వరకు 78% ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటే ఆ తర్వాత 2 గంటల నుంచి సుమారుగా 4 గంటల వరకు కూడా ఎక్కువ మంది వచ్చారు. మధ్యాహ్నం లంచ్ టైంలో చాలా తక్కువ పోలింగ్ సరళి నమోదైంది. ఆ తర్వాత 4 గంటల తర్వాత 3 నుంచి 4 గంటల మధ్య చాలామంది ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకునే కోసం చివరి నిమిషంలో వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో చివరి గంటలో పోలింగ్ పెరిగే అవకాశం ఉంది. సుమారుగా 92% కూడా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ సమాచారం తెలుసుకునేలాగా ఓటింగ్ సరళిని వివరాలు సేకరించగలిగితే 4 గంటల వరకు కూడా పోలింగ్ దాదాపు 92% అవుతుందని వాళ్ళు ఒక అంచనాతో వస్తుంది. 19 మంది ఈ ఎన్నికలకు సంబంధించి 19 మంది బరిలో నిలుచుకుంటే 19 మంది బరిలో నిలిచిన భౌతవ్యం అన్నీ కూడా పోలింగ్ బ్యాలెట్ పేపర్లో నిక్షిప్తమై ఉన్నాయి. 3వ తారీఖు ఓపెన్ కాబోతున్నాయి. 3వ తారీఖున వాటి ఫలితాలు వెల్లడించేటువంటి నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో ఓటర్లు మాత్రం ఉదయం నుంచి చాలా ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం వరంగల్ జిల్లాలో 72 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తే 1189 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరి నిమిషంలో వచ్చిన వాళ్ళు పరిగెత్తుతూ వెళ్తూ ఓటు హక్కు చివరిలో వచ్చిన వాళ్ళని మాత్రం అలో చేస్తున్నటువంటి మనం చూడవచ్చు. 4 గంటలకి క్లోజ్ అయిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. 4 గంటలకు గేట్ క్లోజ్ చేశారు, కానీ అక్కడికి వెళ్ళడంతో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే మరి వాళ్ళు అలో చేస్తారో లేదో అని వాళ్ళు కొంత టెన్షన్ పడుతున్నారు. కానీ 4 గంటల లోపు ఎవరైతే లోనికి వచ్చారో వాళ్ళందరికీ కూడా అనుమతిస్తున్నారు. కొంత దూరంగా ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. సరిగ్గా 4 గంటలకు గేట్లు క్లోజ్ చేశారు. ఎవరైతే రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే బయటికి అనుమతిస్తూ లోనికి వచ్చే వాళ్ళని ఎవరికి కూడా అనుమతించలేని నేపథ్యం కనిపిస్తుంది. పోలింగ్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ పూర్తయింది. చాలామంది పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియ చాలా పెద్ద ఎత్తున జరిగింది. పోలింగ్ సరళి చాలా ఉత్సాహవంతంగా జరిగింది. 92 నుంచి 95% వస్తున్న నేపథ్యంలో ఎవరికి ఇది వెసులుబాటు కల్పిస్తుంది, ఎవరు విజయం ధరించబోతున్నారు, ఎవరు విజయం సాధిస్తారు అనేది కొంత ఉత్కంఠభరితంగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ సరళిని పరిశీలించగలిగితే మొదటి ప్రాధాన్యత ఓటింగ్లో కనుక ఎట్టి పరిస్థితుల్లో ఫలితం వచ్చే అవకాశం లేదు. రెండో ప్రాధాన్యత లెక్కింపు తోటనే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు తేలే అవకాశం ఉన్నాయి. కాబట్టి 3వ తారీఖు వరకు వారి భౌతవ్యం ఈ పోలింగ్ బాక్సులలో నిక్షిప్తమై ఉండేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.